ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈ జూన్ నెలలో మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకుంటానికి కృప చూపిన దేవునికి నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరము 6వ నెలలోకి మనం ప్రవేశించాం ప్రియులారా. దరిదాపుగా సగం సంవత్సరము అయిపోబోతుంది. దేవుడు తన యొక్క కృప అంతకుముందు చూపించినట్లుగా నిత్యము ప్రతి నెల దేవుడు తన యొక్క కనికర వాత్సల్యాన్ని మా ఎడల చూపిస్తూ ఉన్నారు. ఈ జూన్ నెల వాగ్దానము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయముందుకుము అని ఇశ్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పెను. మోషే యెహోషువను ధైర్యపరుస్తూ ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన ముందర దేవుడు నడుస్తానంటూ ఉన్నాడు. నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయుడు, భయపడకుము, విస్మయముందుకుము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ యొక్క దైనందిన జీవితంలో, నీ ప్రతి పోరాటంలో నాకెవరూ లేరు అని ఒంటరిగా నువ్వు అలసిపోయి ఉన్నట్లయితే దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఒంటరివి కావు, నేను నీతో, నీ ముందు నీకు తోడుగా నడవబోతూ ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేను నిన్ను విడవను, ఎడబాయను, భయపడకు, విస్మయముందుకు అని దేవుడు ఈరోజు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, మన ప్రతి పరిస్థితుల్లో, ప్రతి పోరాటంలో, ప్రతి స్థితిగతులలో కృప కలిగిన దేవుడు మనతో ఉంటానన్నాడు. అంతకు మించిన నిబ్బరము, అంతకు మించిన ధైర్యము ఏం కావాలి? ఈ లోకంలో చాలామంది మనతో వస్తానంటారు. ఈ లోకంలో చాలామంది మనతోనే ఉంటాను అని అంటారు. ఈ లోకంలో చాలామంది భయపడకు, నేను ఉన్నాను అని చెప్తారు. అవసరం సమయంలో వాళ్ళు భయపడకు అని చెప్పిన వాళ్ళే భయంతో పారిపోతారు, నిన్ను వదిలేస్తారు. నిన్ను విడవను, ఎడబాయను అన్న వాళ్ళే నిన్ను విడిచి వెళ్ళిపోతారు, నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. నేను నీకు తోడై ఉంటాను, నీతోనే నడుస్తానురా అని చెప్పిన వాళ్ళు కూడా నిన్ను విడిచి మరిచి దూరమైపోతున్న పరిస్థితుల్లో, క్షణాల్లో నువ్వు ఈరోజు ఉన్నావేమో. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఈరోజు మరలా నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ ముందర నడుచువాడు నీ దేవుడు, నీకు తోడయ్యుండువాడు, నిన్ను విడవడు, ఎడబాయడు, భయపడకుము, విస్మయముందుకుమని దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు, దేవుని యందు సంతోషించు. కృపచూపు దేవుడు మనను విడవడు, ఎడబాయడు. ఇప్పటి వరకు కాపాడిన దేవుడు ఈ జూన్ నెలలో కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడి భద్రపరచబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ఈ జూన్ నెలలో దేవా తండ్రి, ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన వాగ్దానము మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ద్వితీయోపదేశకాండము 31:8 మీరు చేసిన వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీవు మా ముందర నడిచే దేవుడువు, తోడై ఉండు దేవుడవు, దేవా విడవను, ఎడబాయను అని చెప్పిన దేవుడువు, భయపడకుము, విస్మయం పొందకుమని చెప్పిన దేవుడువు మీరై ఉన్నారు. నీకు వందనాలు. మా ప్రతి పరిస్థితుల్లో మీరు చాలిన దేవుడు అంటున్నారు. నీకు వందనాలు. ఇదిగో నీ బిడ్డలు ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే దేవా తండ్రి ఒంటరితనంతో ఉన్నారో, చుట్టూ అందరూ ఉండి ఏమీ లేని వారిగా ఉంటూ ఉన్నారో, అలాంటి ఆత్మాన్యుత భావము, అలాంటి దేవా తండ్రి ప్రభ నిరుత్సాహంలో ఉన్న బిడ్డలను మీరు కనికరం చూపించి, మీరు వారితో ఉన్నారని నిబ్బరము, ధైర్యాన్ని నీ బిడ్డలకు దయచేసి కృప చూపించమని ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఆశీర్వదించి ఈ జూన్ నెల అంతట్లో మీ కృప తోడుగా ఉంచి సహాయం చేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలుంటే తప్పకుండా మాకు ఫోన్ చేయండి. స్క్రీన్ మీద చూపిస్తున్న నంబర్కు కాల్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయాలని ఇష్టపడుతూ ఉన్నాం, మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా అనేకమైన వర్తమానములు మీరు విని బలపడుటకు దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.